ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ వాళ్ళు గజలక్ష్మి పెళ్లి చూపులు అని ఒక హాస్యపరాసనాన్ని వేయబోతున్నారు. నేను ఇందాక సగంలో చెప్పాను, ఇదివరకు నాటకాలకి మేము ఇక్కడ హౌస్ఫుల్ బోర్డులు పెట్టాం. అలాంటి రోజులు రావాలని మళ్ళా కోరుకుంటున్నాను. దానికి నాంది ప్రస్తావనగా రేపు జూన్ నుంచి మిత్రులు కొంతమంది కలిసి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి మంచి పబ్లిసిటీ ఇస్తూ ఒక మంచి నాటకాన్ని ఫస్ట్ ఆల్టర్నేటివ్ మంత్స్గా కేవలం టిక్కెట్లు మాత్రమే పెట్టి, టిక్కెట్లు ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తూ ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా ప్రదర్శనలు కండక్ట్ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో నాటకాన్ని బతికిస్తూ ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో అది స్టార్ట్ అవబోతోంది. దానికి ఈ హనుమంతరాయ గ్రంథాలయం వాళ్ళు కూడా సహకరించడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడాను పేరు పేరున కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడాను కోరుతున్నాను. మనందరం కూడాను టికెట్ కొనుక్కుని నాటకం చూస్తే నాటకం బతుకుతుంది. మనం ఇక్కడ అనుకుంటున్నాం మనకి అంటే గుమ్మడి గోపాలకృష్ణ గారికి ఇవన్నీ బాగా తెలుసు, అమెరికా వెళ్ళిన వాళ్ళకి కూడా బాగా తెలుసు. నాటకంలో సీనియర్ సిటిజన్కి అక్కడ కన్సెషన్ ఉంటుంది. ఇప్పుడు మనం స్టూడెంట్స్కి కన్సెషన్ ఇవ్వాలి. స్టూడెంట్స్ కన్సెషన్ ఇచ్చి యువతను కూడా నాటకాన్ని వైపు మళ్ళిస్తేనే నాటకం బతుకుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ కళలు నేర్చిన వాళ్ళు, రంగులు వేసుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు మనకి ఇక్కడ అందరూ కూడాను. అలా కాకుండా యువతని ప్రోత్సహించడానికి ఆ దిశగా మన కల్చరల్ ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయాల్సిందిగా నేను సభాముఖంగా గుమ్మడి గోపాలకృష్ణ గారిని వేడుకుంటున్నాను. ఆ రకంగా మనం చేస్తే నాటకం మరింత కాలం బతుకుతుందని ఆశిస్తూ ఇప్పుడు ఏపీ సెక్రటరియట్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు సమర్పిస్తున్న నాటిక స్కిట్ గజలక్ష్మి పెళ్లి చూపులు కేవలం హాస్యాన్ని పండించడానికి కల్పించినవే తప్ప ఎవరిని ఉద్దేశించినవి కావని సవినయంగా మనవి చేస్తున్నాం. ప్రముఖ సినీ హాస్య దర్శకులు శ్రీ జంధ్యాల గారు చెప్పినట్లు నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. ఉద్యోగినులు నవ్వించడం అనే యోగంతో సిద్ధంగా ఉన్నారు. మరి నవ్వడం అనే భోగానికి వీక్షకులు సిద్ధమా? ఆలస్యం ఎందుకు? గజలక్ష్మి పెళ్లి చూపులను చూడడానికి వెళదాం రండి. టిఫిన్ ఏం చేసామంటే వంటింటి ఏం చేసామని కాదు, తినడానికి ఏం వండావు? బాగుండారండి. అబ్బా ఉప్మానా? మీరు తినను కదే. అందుకే కదా నా ఉప్మా చేసుకొని తినేసాను. అంటే ఇప్పుడు నాకు వస్తా? మళ్ళీ అలా కాలు కడుపుతా ఎలా ఉంచుతా? ఒక్క నిమిషం ఉండండి. అయితే నా కోసం ఏదో చేసే ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? నువ్వు ఇచ్చిన ఉల్లిపాయ పకోడీనా? వాటర్ ఇచ్చి టేస్ట్ అడుగుతున్నావు. మరి ఇవే మంచినీళ్ళు పెళ్ళని కొత్తగా ఇస్తే మీ చేత్తో ఏది ఇచ్చినా అమృతంలో ఉండలేరు. సరే కానీ మన అమ్మాయి గజలక్ష్మి ఏది? అమ్మాయి పొద్దున్నే వేసి జిమ్కి వెళ్ళిందండి. అక్కడ ఏమైనా భోజనాలు పెడుతున్నారా? బరువు తగ్గడానికి వెళ్ళింది. విజయమాత అరుగు తీరిందంటే నమ్ముతా కానీ మన అమ్మాయి బరువు తగ్గడం ఏంటి? అమ్మాయి
గజలక్ష్మి కొంచెం మెల్లగా నడు తల్లి. స్లోగానే వాక్ చేసుకుంటూ వచ్చాడాడి. నువ్వు స్లోగా వాక్ చేసుకుంటూ వస్తేనే సునామీ వచ్చినట్టు అయింది. పరిగెట్టుకు వస్తే ప్రళయం 2025లోనే తల్లి. ఊరుకోండి, పసిపిల్లం పట్టుకుని ఏంటా మాటలు? ఆరోగ్య మిల్క్ యార్డ్లో వచ్చే ఆవంతుంది. ఇది పసిపిల్లండి. సరే కానీ తల్లి, సాయంత్రం నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. కాస్త వాళ్ళకి నచ్చేటట్టు నడుచుకోమ్మా. అలాగే నాన్న. మరి మరి అతనికి నేను నచ్చితే ఈవినింగ్ ఇంకోటి బిర్యానీ తినిపిస్తారా? ఇంకోటి బిర్యానీ ఎక్కడమ్మా? ఏనుగు బిర్యానీ తినిపిస్తా. మంచి డాడీ. ఏనుగు బిర్యానీనే తినే నా కూతురికి ఎలాంటి వాడు వస్తాడు? హలో, ఏంటి? అవునా? అబ్బాయి అమ్మాయి ఫోటో చూసి ఆమెకి పారిపోయాడా? అయ్యో రామా. హలో హలో, ఛీ! ఈ బండదాని కోసం 4 నెలలు తిరిగి తిరిగి ఒక్క సంబంధం తెస్తే వాడు కూడా పారిపోయాడు. ఇప్పుడు డబ్బులు లేకుండా నేను ఇంటికి వెళ్తే మా ఆవిడ నన్ను చంపేస్తుంది. దేవుడా, ఏం చేయను? అయ్యో రామ. బాబు బాబు, పెళ్లి కాని పిచ్చ కాని బాబు, ధర్మం చేయి బాబు, త్వరగా ధర్మం చేయి బాబు. ఏంటి ముష్టి రూపాయ? 10 రూపాయలు తప్పు తీసుకోను. ఏంటి? ఇందాక నీ కాళ్ళు చేతులు లేవు కదా? నువ్వు వేసిన ముష్టి రూపాయలు వచ్చాయి మరి. అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఎస్, ఐఎమ్ స్టిల్ బ్యాచులర్, యు నో. ఇదిగో ఏమయ్యా? నా పేరు ఏమయ్యా కాదు, బిచ్చయ్య. సర్లే సర్లే పిచ్చయ్యా. అయితే నీకు నిజంగా పెళ్లి కాలేదా? కళలో కాజల్తో తప్ప అబద్ధంగా కూడా అవ్వలేదండి. అయితే నీకు మంచి సంబంధం చెప్తాను, మరి చేసుకుంటావా? బొచ్చలే వేయండి, అట్టుకెళ్ళిపోతాను. ఒరే, సంబంధం అంటే తగ్గిపోవడం అనుకున్నాను, బొచ్చులేయడానికి దరిద్రుడా. ఇప్పుడు మనం అబ్బాయి చూడడానికి ఇంటికి వెళ్ళాలి. మరి అయితే నేను ఎయిర్పోర్ట్లో అడుక్కున్న కాస్ట్లీ డ్రెస్ ఉన్నది వేసుకుని రానా? ఏదో వేసుకుని పడలేడు. ఇది అట్టుకో. చాలా సెటప్ ఉందిగా. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, లేదంటే నేను కూడా నీతో పాటే. యూ డోంట్ వర్రీ, నేను వాళ్ళు ఎలా అడుక్కుంటానో చూడండి. అడుగురా, అదే పిల్లని మనీ. నువ్వు నీ ముష్టి పడతాను కదా. దరిద్రుడా. ఏం పేరయ్యా? ఇతనే నా పెళ్లి కొడుకు. అవును బాబయ్య. బాబయ్య. మామయ్య కాదండి, మామయ్య. నేను చక్కగా మామయ్య అని పిలుస్తున్నాడు. ఇంతకీ బాబు ఏం చేస్తూ ఉంటారు? అబ్బే, ఆదివారం అయ్యప్ప సాంగుల్లో, సోమవారం శివాలయంలో, మంగళవారం మట్టి దగ్గర సింగిల్గా అడుక్కుంటానండి. అడుగుంటాడా? అడుక్కోవడం కాదండి, అడ్డంకులు తొలగిస్తుంటాడు. బాబు సివిల్ ఇంజనీర్ కదా. సివిల్ ఇంజనీర్లా వాళ్ళు ఎక్కడ అడుక్కుంటారు బాబు? సివిల్ ఇంజనీర్
బాబురా అన్నట్టు అమృత గడియలు దాటిపోతున్నాయి. అమ్మాయిని పిలిపించండి. అమ్మ గజలక్ష్మి, గజం. ఏంటండి ఇతను అచ్చం అడుక్కునే వాళ్ళ చేస్తున్నారు? అయ్యరామా, అలా ఏం కాదండి. వచ్చేదాన్నో అనాథాశ్రమాలయం వెళ్ళాము. అక్కడ పిల్లలు లడ్డూ ముఖం చూసి 3 పుస్తకాలు ఏంటంట వాళ్ళకి ధనం తీసుకున్నాడు. అంతే. వాళ్ళకి నేర్పిస్తాను ఇవన్నీ నావే. ఇంతకీ బాబు పేరేంటండి? బిచ్చయ్యండి. బిచ్చయ్య. పిచ్చయ్య కాదండి, ఇది అచ్చయ్య. అచ్చయ్యనా? లడ్డూ తినడం ఆపేసి పిల్లలు తినడం. పిల్ల నాకు ఓకే. పిల్ల కాదు, పిల్ల తల్లి. ఊరుకోండి, ఇందులో బాబు తప్పే ఉంది. కర్మ కర్మ, ఇదొకటి నా ప్రాణానికి. నువ్వు కూర్చోవే, ఈ సంగతి తర్వాత చెప్తాను. అన్నట్టు వచ్చినప్పటి నుంచి మనమే మాట్లాడుతున్నాం. అది సైలెంట్గా ఉందే. సిగ్గుపడుతుందేమో. సిగ్గుపడడం లేదు, లెక్క పెడుతున్నాను. ఏం లెక్క తల్లి. ఏనుగు బిర్యానీ తినడానికి ఇంకా ఎన్ని నిమిషాలు ఉన్నాయా అని లెక్కిస్తున్నాను. బాబు, అమ్మాయితో ఏమన్నా మాట్లాడతారా? నేను మాట్లాడితే నేను మాట్లాడతా. మరి మీకు ఏమంటే ఇష్టం? నాకు రోజుకొకటి ఇష్టం అండి. గురువారం ఏమో బాబా గుళ్ళో పెట్టే పరమాన్నం ఇష్టం. శుక్రవారం ఏమో అమ్మవారి గుళ్ళో పెట్టే పులిహోర కలుగుతుందంటే ఇష్టం. ఏంటండి ఇది దొరికిపోయానేమో జాగ్రత్తగా నా ఇష్టాలు ఎందుకులండి. మీకేమి ఇష్టమో చెప్పండి. నాకు లడ్డు అంటే ఇష్టం. లడ్డు కాకుండా ఇంకేమి ఇష్టం? ఇంకేమి ఇష్టం? లడ్డు ఇంకా రవ్వ లడ్డు అంటే ఇష్టం. దీనికి లడ్డు అంటే ఇష్టం లేదు. సరే, తినేవి కాకుండా ఇంకేమి ఇష్టం? ఇంకేమి ఇష్టం? ఇంకా 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 పవర్ స్టార్ అంటే ఇష్టం. పవర్ స్టార్ రోజులు పడి 10,000 పోగొట్టు కట్టున్నావు కదా. అందరం కూర్చొని మాట్లాడుకుందామా? బాబు, ఇంతకీ పిల్ల నచ్చిందా? పండుగ పూట పప్పాలతో నిండిపోయిన జోలు సంచిలాగా పల్లె నిండు ఉంది బాబయ్య. నాకు ఓకే. అమ్మాయి, ఇంతకీ అబ్బాయి వచ్చాడా? చికెన్ బిర్యానీలో జాయింట్ లెగ్ పీస్ లాగా బాగానే ఉన్నాడు. నాకు ఓకే. మరి పిల్లలిద్దరికీ ఓకే. 10,000 ఇచ్చేస్తే 10,000 ఇస్తాలే కానీ ముందు కాస్త కట్న కానుకల గురించి మాట్లాడుకుందాం. బాబు, నాకున్నది ఒక్కతే కూతురు. నాకున్న 10 ఎకరాల పొలం కట్నంగా రాసిస్తా. బాబయ్య, నాకు 10 ఎకరాలు రాస్తారా? మిమ్మల్ని నా తిరుపతి ఎంకన్నా, సింహాద్రి అప్పన్నా, శ్రీశైలం శివన్నా చల్లగా చూడాలి తండ్రి. ఏంటండి? బాబుకి భక్తి ఎక్కువ. తదనంతరం ఆ 10 ఎకరాలు గుళ్ళకి రాయిస్తానంటున్నాడు. అంతే. ఓహో, బాబు చాలా పెద్ద మనసు. బాబు, నాకున్న 10 ఎకరాలతో పాటు నా ఇల్లు, కారు కూడా నీకే కట్నంగా రాసిస్తా. బాబయ్య, మిమ్మల్ని ఆ గుడిగల మేరీ మాత, గుంటూరు వేలామణి మాత, దైవల ఏసయ్య చల్లగా చూడాలి తండ్రి. బాబు అమ్మ క్రిస్టియన్ అండి, నానేమో హిందూ. అంటున్నాడు అంతే. ఓ, ఏమైనా బాబు చాలా గ్రేట్ ఫ్యామిలీ. అవునండి, బాబుది చాలా గ్రేట్ ఫ్యామిలీ. మరి 10,000 ఇచ్చేస్తే ఇస్తాలే కానీ బాబు, నా కూతురికి కాస్త తిండి పిచ్చి ఎక్కువ. కొంచెం నువ్వే ఎలాగైనా. మీరేం భయపడకండి. రోజుకి మనకి 4 కిలోల అన్నము, 20-30 కూరలు,
సంబంధం ఓకేనా? అవునండి, మాకు ఈ సంబంధం బాగా నచ్చింది. అమ్మాయికి మంచి సంబంధం కుదిరితే కొబ్బరికాయ కొడతారని నా దేవుడికి మొక్కుకున్నాను. ఉండండి, అర్జెంటుగా మొక్కు తెచ్చేసుకోవాలి. కొబ్బరి 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 కొబ్బరి. మీ అమ్మాయికి కొబ్బరి అంటే ఇష్టమని ఇస్తామని తీసుకున్నాడు. ఒక్క నిమిషం ఉండదు, ఇప్పుడే తెలిసేస్తా అసలు వీడి సంగతి ఏంటో ఉంటే అసలు ఎవరా మూసుకురాదుమా, ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని చూడడానికి వస్తా? నిజమేనండి, మీ అమ్మాయిని చూడాలంటే కళ్ళతో పాటు ధైర్యం కూడా కావాలండి. ఆపండి ఆపండి, 10,000 కోసం నన్ను గెటప్లో తీసుకొచ్చింది ఏడాడు. ఇగో వీడు అసలు మళ్ళీ కనబడతారే. డాడీ మీరు ఆగండి, వీడి సంగతి నేను చూసుకుంటా. యు గో. మటన్ బిర్యానీలో గుమ్మలు కనుకనేమో నీ 10,000 కోసం నా లైఫ్ పంచనామా చేస్తావా? పంచనామా చేస్తావా? పంచనామా చేస్తావా? అబద్ధాలు చెప్పైనా ఒక్క పెళ్లి చేయమంటారే, ఒక్క అబద్ధం చెప్పినందుకు 1000 దెబ్బలు తిన్నాను. అయ్యో రామ. మోసాలకు అర్థం పడుతుంది. అభివృద్ధిగా పెంచుకున్న తమ పిల్లలకు అన్ని విధాల అర్హులైన జీవిత భాగస్వాములు తీసుకురావాలనే తల్లిదండ్రుల ఆశ ఆకాంక్షలు అదునుగా తీసుకొని తమ లాభాపేక్ష కోసం బిచ్చగాడిని సైతం పెళ్లికొడులాగా నమ్మించి మంచించే పెళ్లిళ్ళ పేరయ్యలు ఉంటారు. అదృష్టవశాలు గజలక్ష్మి తల్లిదండ్రులు పేరయ్య మోసాన్ని పసిగట్టగలిగారు కనుక గజలక్ష్మి కాపాడుకోగలిగారు. అలా కాక పేరయ్య మాటలు నమ్మి వివాహం నిశ్చయం చేసుకుంటే అందులో